అడవిలో తోడేళ్లు ఇతర జంతువులు చాలా ఉంటాయి కానీ సింహం సింగిల్ గా ఉంటుంది. అదే అడవికి కింగ్. ఇదే మా డిక్లరేషన్. సింగిల్ గా వస్తాం, కింగ్ అవుతాం. ఎన్నికల ప్రచారంలో దళపతి విజయ్ చెప్పిన మాట ఇది. అన్నట్టుగానే సింగిల్ గా వచ్చి కింగ్ అయ్యాడు విజయ్. జననాయకంగా నీరాజనాలు అందుకుంటున్నాడు. తమిళనాడు రాజకీయాల్లో తుఫాను ఎగిసిపడింది. ఆ తుఫాను పేరు విజయ్. దశాబ్దాలుగా ద్రవిడ రాజకీయాలతో విసిగిపోయిన తమిళులు ఒక మార్పు కోసం ఆశగా ఎదురుచూశారు. ఇప్పుడు వారి ఆకాంక్షలకు తగ్గట్లుగా విజయ్ దూసుకొచ్చాడు. వెండితెరపై హీరోగా కోట్లాది హృదయాలను గెలుచుకున్న విజయ్ ఇప్పుడు రాజకీయాల్లో తన ముద్ర వేశాడు. తమిళనాడు పాలిటిక్స్ లో సూపర్ స్టార్ గా సీఎం కుర్చీకి దగ్గరయ్యాడు. ఎంజీఆర్ తర్వాత పార్టీ పెట్టి ఫస్ట్ ఎలక్షన్ లోనే విక్టరీ విజిల్ మోగించాడు. నాడు తలపతి విజయ్, నేడు జన దళపతి విజయ్. సినిమాల్లో విజిల్ వేస్తే థియేటర్ పేలిపోయింది. రాజకీయాల్లో ఆయన వేసిన విజిల్ మోత మోగిపోయింది. ఇది తమిళనాడులో విజయ్ జోరు. రజనీకి సాధ్యం కానిది, కమల్ కల్లో కూడా ఊహించినది విజయ్ సాధించి చూపించాడు. వచ్చాడొచ్చాడు సినిమాల నుంచి దూసుకొచ్చి చెన్నై గడ్డ మీద మెరీనా బీచ్ పై మెరిసేలా జెండా పాతేశాడు విజయ్. మెర్సిల్ మూవీలో మ్యాజిక్ చేసినట్లు, అరబిక్ కుత్తు పాటలో సింహాసనం మీద కూర్చున్నట్లు, మాస్టర్ సినిమాలో పరిగెడుతున్నట్లు తన పార్టీని పరుగులు పెట్టించాడు విజయ్. తమిళ రాజకీయ కథన రంగంలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించాడు. తాను అడుగు పెడితే బాక్స్ ఆఫీస్ వద్దే కాదు, పొలిటికల్ బ్యాలెట్ బాక్స్ వద్ద కూడా ఎవరున్నా పక్కకు తప్పుకోవాల్సిందే అంటూ నిరూపించాడు విజయ్. హేమా హేమీలు, కాకలు తీరిన రాజకీయ నాయకులు, సీఎం తనయులు, సీఎం వద్ద శిష్యరికం చేసిన వారు మరికొందరు. పుట్టినప్పటి నుంచి రాజకీయాలను అత్యంత దగ్గర నుంచి చూసినా కూడా ఆ ఒక్కడి ముందు నిలవలేకపోయారు. పోటాపోటీ, నువ్వా నేనా, సై అంటే సై, ఇలా తమిళనాట ప్రత్యర్థులతో ఆయన చేసిన పోరును ఎన్ని రకాలుగా వర్ణించినా తక్కువే. గుండెల నిండా నమ్మకం ఉంచి జెండా చేతబట్టి జనం బాట పట్టాడు విజయ్. ఓవైపు కేంద్ర ప్రభుత్వం, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం. ఒకరేమో కేసులతో ఆపే ప్రయత్నం, మరొకరు సినిమాలు ఆపే యత్నం. ఎవ్వరాపినా విజయ్ విజిల్ మోగించడం ఆపలేదు. మదుపు టేనుగుల మెడలను తన జన బలంతో వంచాడు. ఒక్కడే మండు టెండలో తన జెండా చూపిస్తూ విజిల్ మోగిస్తూ ప్రచార పర్వాన్ని సాగించాడు. తన పార్టీని తానే విజయ తీరాలకు చేర్చాడు. తన వెంట ఎవ్వరూ లేరు. ప్రతి నియోజకవర్గంలో తానే నిలబడినట్లు తనను చూసే ఓటు వేయాలని విన్నవించుకుంటూ, పాలకపక్ష తప్పులను ఎత్తి చూపుతూ, కేంద్ర ప్రభుత్వ వివక్షను ప్రజలకు గుర్తు చేస్తూ ఇంటింటికి తన మనోగతాన్ని వినిపించాడు విజయ్. ఎన్నికల వేళ ఎన్నో ఆటుపోట్లు. అసలు నామినేషన్ వేయటానికి అర్హుడు కాదన్నారు. కట్ చేస్తే తమిళనాడులో వేలు ఉనికిపోయిన పార్టీలను వణికిస్తున్నాడు. థియేటర్ల ముందు తన కటౌట్ మాత్రమే కాదు, రాజకీయాల్లో కూడా తన కటౌట్ అదే స్థాయిలో ఉంటుందని నిరూపించాడు విజయ్. 234 స్థానాలకు సింగిల్ సిట్టింగ్ లో అభ్యర్థులను ప్రకటించి ఒక ప్రభంజనం సృష్టిస్తే, మ్యాజిక్ ఫిగర్ ను అందుకొని మరో ప్రభంజనం సృష్టించాడు విజయ్. పేరులో మాత్రమే కాదు, తన కష్టంలోనూ విజయం ఉందని నిరూపించాడు విజయ్. అభిమానానికి అవధులు లేవని, తనపై ప్రజల అభిమానం ఏ స్థాయిలో ఉందో చాటి చెప్పాడు విజయ్. సినిమాల్లోనే హీరో, రాజకీయాల్లో జీరో అవుతాడన్న తన ప్రత్యర్థుల నోళ్లు ఒక్క ఎన్నికతో మూయించేసి దిక్కులు పిక్కటిల్లేలా, ఢిల్లీ గల్లీ పార్టీ నాయకుల చెవులు మోత మోగిపోయేలా విజిల్ వేశాడు విజయ్. తమిళ రాజకీయాల్లో సరికొత్త రాజకీయ శక్తి అవతరించింది. 5 దశాబ్దాలుగా రాష్ట్రాన్ని ఏలుతున్న పార్టీలను విజయ్ మట్టి కరిపించారు. అయ్యా అమ్మ పార్టీలను కాదని తమిళ తంబీలు తొలి ప్రయత్నంలోనే విజయ్కు ఛాన్స్ ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన తమిళనాడు ఎన్నికల్లో కొన్ని నెలల ముందు వరకు డిఎంకే లేదా అనా డిఎంకే ఈ 2 పార్టీలే బరిలో ఉన్నాయి. కానీ విజయ్ ఎంట్రీతో పొలిటికల్ సీన్ మారిపోయింది. డిఎంకేదే మరోసారి అధికారమని అంతా భావించారు. ఒక్కటి తప్ప ఎగ్జిట్ పోల్ సైతం డిఎంకేదే అధికారమని వెల్లడించాయి. కానీ విజయ్ విజిల్ వేసుకుంటూ రేసు గుర్రంలా దూసుకొచ్చాడు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ విజయ్ విక్టరీ కొట్టారు. తమిళ రాజకీయం అంటేనే ఒకటి డిఎంకే, మరొకటి అన్నా డిఎంకే. 50 ఏళ్లుగా మన పక్క రాష్ట్రాన్ని శాసిస్తున్నది ఆ 2 పార్టీలే. అప్పుడెప్పుడో అంటే 1962లో కామరాజ్ నేతృత్వంలో కాంగ్రెస్ గెలిచింది. ఆ తర్వాత తమిళనాడులో డిఎంకే లేదా అన్నా డిఎంకేదే రాజ్యం. అయితే అయ్య కరుణానిధి లేదా అమ్మ జయలలిత వీరిద్దరూ మరణించే వరకు అధికారాన్ని పంచుకున్నారు. తమిళనాట ఎన్నో పార్టీలు పుట్టుకొచ్చాయి. అలా వచ్చిన పార్టీల్లో కొన్ని కనుమరుగైపోయాయి, మరికొన్ని తోక పార్టీలుగా మిగిలిపోయాయి.
కానీ ఏ పార్టీ కూడా డిఎంకే అన్నా డిఎంకేను బీట్ చేయలేకపోయాయి. జాతీయ పార్టీలు కూడా ఈ రెండు పార్టీల్లో ఏదో ఒకదాన్ని పట్టుకొని వేలాడాల్సిందే. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఆ రెండు పార్టీలను కాదని తమిళ తంబీలు విజయ్కు జేజేలు కొట్టారు. అమ్మ అయ్యలను కాదని అన్నకు అధికారం కట్టబెట్టారు.